టైం వచ్చేసి 10-12 అవుతుందండి. మనకి ట్రెండ్ లైన్ దగ్గర 2 టైమ్స్ మనకి రిజెక్షన్ తీసుకుంది. 1, 2 ఈ థర్డ్ టైం కూడా కొంచెం రిజెక్షన్ తీసుకుంటుంటే మనం ట్రేడ్ చేయడానికి ట్రై చేద్దాము. బట్ ఇన్కేస్ రిజెక్షన్ తీసుకున్నా కానీ ఫస్ట్ టైం రిజెక్షన్ తీసుకున్నప్పుడు ఎక్కువ మూవ్ ఉంది, సెకండ్ టైం రిజెక్షన్ అప్పుడు తక్కువ మూవ్ ఉంది, థర్డ్ టైం రిజెక్షన్ తీసుకున్నప్పుడు ఇంకొంచెం ఇంకా ఈ జోన్లోనే ఉండే ఛాన్స్ ఉంది. సో అంటే మనకి అరౌండ్ ఇక్కడ రిజెక్షన్ తీసుకున్న అరౌండ్ 32 పాయింట్స్ వస్తున్నాయి. చూద్దాం మా ప్రీమియంలో ఎంత మూవ్ వచ్చింది. లాస్ట్ టైం 36 పాయింట్స్ వచ్చినాయి, ఈసారి 15 పాయింట్స్. సో 10-15 పాయింట్స్ మూవ్ వచ్చే ఛాన్స్ ఉంది. సో చూద్దామండి. ఇక్కడ కనుక మనకి కొంచెం మంచిగా బేరిష్ క్యాండిల్ ఫామ్ అయింది. బట్ చూస్తున్నాం కదా, ఇది లోవర్ లోస్ అయి ఉంటే కరెక్ట్గా మనకి బాగుండేది ట్రేడ్. లోవర్ లోస్ కాదు, జస్ట్ ఒక ట్రయాంగిల్ లోపల తిరుగుతుంది. సో చిన్న స్కాల్పింగ్ అయితే చేయొచ్చు మనం. చిన్న స్కాల్ప్ జస్ట్ అలా ఎంటర్ అయిపోయాము, 10 పాయింట్స్ 5 పాయింట్స్ 10 పాయింట్స్తో మనం ఎగ్జిట్ అవుతాం అంతే. అంతకుమించి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయము. మొత్తం మార్కెటే చిన్న జోన్లో ఉంది, అరౌండ్ 90 పాయింట్స్ జోన్లో ఉంది. అండ్ ఈరోజు ఇంకా మార్నింగ్ నుంచి మనకి సెల్లింగ్ ఉన్నా కానీ ప్రీమియంలో అసలు ఎలాంటి మూవ్ లేదు, డికే ఉంది గుడ్ సైడ్. సో చూద్దామండి. సో ట్రెండ్ లైన్ దగ్గరికి వస్తుంది. ట్రెండ్ లైన్ దగ్గర కనుక మనకి క్రాస్ అవ్వకుండా ఉంటే ట్రెండ్ లైన్ని రెస్పెక్ట్ చేస్తే మనం ట్రేడ్ తీసుకుందాం. స్కాల్పర్ మూవ్ 500 క్వాంటిటీ, 500 క్వాంటిటీ, అరౌండ్ 43 చిన్న స్టాప్ లాస్ 43 అలా ఉంది. సో ఎంటర్ అయ్యాను ట్రేడ్లోకి ఎంటర్ అయ్యాను. మనం చిన్న స్టాప్ లాస్ ఇక్కడే పెట్టేస్తాం, క్యాండిల్ లో కింద పెట్టేద్దాం. జస్ట్ 45లో ఎంటర్ అయ్యాం కదా, 43 42కి మనం స్టాప్ లాస్ ఇచ్చేద్దాం. అందుకంటే మనం బ్యూటిఫుల్ మూవ్. ఇంక ఇక్కడ లాస్ అవ్వద్దండి. మనం లాస్ మహా అయితే ఒక 1.2 పాయింట్ కదా, అంతేలే, ఒక 1000 అలా లాస్ ఇద్దాం, అంతకంటే వద్దు. ఆల్రెడీ మనం 3000 ప్రాఫిట్ వెళ్ళాం. ఈఎంఐ దగ్గరికి వచ్చిన ప్రతిసారి కొంచెం బయింగ్ వస్తుంది, ఈఎంఐ దగ్గరికి వస్తుంది. సో ఇక్కడ కనుక మనకు బయింగ్ రాకుండా ఇక్కడ సెల్లింగ్కి వస్తే దెన్ మనకి టార్గెట్ రీచ్ అయిపోద్ది. ఓకే 800 క్లోజ్. ఓ షిట్. చూద్దాం. ఫస్ట్ ట్రేడ్ 3000, అసలు 1000 ఇద్దాం అనుకున్నాం, 3000 లాస్ అయింది. అసలు అంత డికే ఎక్స్పెక్ట్ చేయలే. సిస్టంలో పెట్టడం వల్ల బెనిఫిట్ అది. సిస్టంలో ఇక్కడ పెట్టేసి ఉంటే మ్యాక్సిమం ఇక్కడ వరకు పోయేది. అంత 43 41 2 పాయింట్స్ 1500తో పోయేది. బట్ మనం సిస్టంలో పెట్టలేదు, చేసిన మిస్టేక్ అది. మాన్యువల్గా ఎగ్జిట్ అవుదాం అనుకున్నాం. అందుకే ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి 3362 లాస్ అయింది. మనకి ఎక్కడి నుంచి రిజెక్షన్ వచ్చిందో ఆ జోన్కి వచ్చింది. సో ఇక్కడ నుంచి ఏమన్నా మనకి దొరుకుతుందని చూద్దాం. 39 35 అరౌండ్ 4 పాయింట్స్ స్టాప్ లాస్. ఓకే ఇద్దాం, 4 పాయింట్స్ స్టాప్ లాస్ ఇచ్చేద్దాం. సో ఈసారి మాత్రం సిస్టంలో పెట్టేస్తున్నాను. 500 కొనికి. ఇంక ఇదే లాస్ట్ ట్రేడ్ అవుతుందండి మనకి, ఎందుకంటే ఫస్ట్ ట్రేడ్లో మనకి అన్నెసరీగా ట్రేడ్ అయింది. సో అందుకని ట్రేడ్ తీసుకున్నా. 3000 లాస్ తీసుకున్నాం కదా, అట్లీస్ట్ 6000 to 10,000 మనం ప్రాఫిట్ తీసుకొని ఈ ట్రేడ్లో నుంచి క్లోజ్ అవుదాం. మన ఫస్ట్ ట్రేడ్ లాస్ మొత్తం రికవర్ అయిపోయింది. బట్ ఈఎంఐ దగ్గర నుంచి రిజెక్షన్ రాకుండా ఉంటే బాగుంటుంది. ఈఎంఐ దగ్గర నుంచి రిజెక్షన్ వచ్చేస్తుంది. 1 2 3 థర్డ్ టైం వచ్చింది, ఫోర్త్ టైం కొంచెం సెల్లో ఉంది, అందుకని ఇంకా వెయిట్ చేస్తున్నాను. సెల్ సైడే ఉంది. ఇంకా మనకి మూవ్ వచ్చే ఛాన్స్ ఉంది, అరౌండ్ 20 పాయింట్స్ మూవ్ వచ్చే ఛాన్స్ ఉంది.
కొంచెం ఈ బిగ్ బార్ క్యాండిల్ ఉంది కదా, ఈ క్యాండిల్ కింద అయితే పెట్టేద్దాం. మరి మనం అంత రిస్క్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎక్కడైతే ఎంట్రీ తీసుకున్నామో అక్కడైతే క్లోజ్ అవుదాం. అంతకన్నా ఎందుకు స్టాప్ లాస్ ఇవ్వడం ఎక్కువ. ఫస్ట్ ట్రేడ్ ఆల్రెడీ మనకి లాస్లో ఉన్నాం కదా, కొంచెం ఇక్కడ కనుక ఒక మూమెంట్ వస్తే మనం కాస్ట్ మనం బ్రేక్ ఈవెన్ పెట్టేద్దాం. సో మనకి లాస్ అవ్వకుండా అయితే ఉంటుంది. ఫస్ట్ ట్రేడ్ లాస్ అయినా కొంచెం రికవర్ అయినట్టు ఉంటుంది. పెట్టేద్దాం, ఏముంది. యా, ఫస్ట్ ట్రేడ్ మనం ఎంతైతే లాస్ తీసుకొని ఉండాల్సిందో 1200 అంత లాస్కి వచ్చాము. ఇంకొక ట్రేడ్ చూస్తానండి, ఇంకంతే. కొంచెం వెయిట్ చేయొచ్చు, బట్ ఫస్ట్ ట్రేడ్ కనుక లాస్ అయింది అనుకుంది, మన సైకాలజీ ఖరాబ్ అయిపోద్ది. అందుకే ఫస్ట్ ట్రేడ్ అంత లాస్ తీసుకోవాలనుకోవాలి. సిస్టంలో పెట్టి ఉండాల్సింది ఫస్ట్ ట్రేడ్. ఎప్పుడైనా సరే ట్రేడ్ చేసాం సిస్టంలో పెట్టేస్తే మనకి డికేలో మనకి కొంచెం మనకి అడ్వాంటేజ్ మనకు ఉంటుంది అనమాట. డికే అయిపోయి ఎక్కడ హిట్ అయిపోతుందో అని చెప్పేసి నేను సిస్టంలో పెట్టలేదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇక పెద్ద బిగ్ బార్ క్యాండిల్ వచ్చేసింది. బిగ్ బార్ అంటే బిగ్ బార్ కాదు, బట్ క్యాండిల్ వచ్చింది. సో అందుకని చెప్పేసి మనకి కొంచెం ఎక్కువ తీసుకో. ఫస్ట్ స్టాప్ లాస్లో మనం 1500 ఇలా 1200 1500 పెడదాం అనుకున్నాము. కాబట్టి అక్కడ 3000 హిట్ అయింది. కొంచెం లాస్, కంప్లీట్గా లాస్ రికవర్ అయిపోయింది కూడా, రికవర్ అయి పాజిటివ్గా వచ్చింది. బట్ డికే ఉంటుంది. ఈఎంఐ దగ్గర నుంచి ఇక్కడ రిజెక్షన్ తీసుకుంటాను. సో అందుకని ఇక్కడ బుక్ చేసుకున్నాను. ఈఎంఐ దగ్గర నుంచి మంచి క్యాండిల్ ఇది. సో నేను ట్రేడ్ ఎంటర్ అవుతున్నాను, ట్రేడ్లోకి ఎంటర్ అయ్యాను. ఇంకా స్టాప్ లాస్ ఇక్కడే పెట్టేస్తాను. నేను సిస్టంలో స్టాప్ లాస్ పెట్టేస్తాను, పెట్టకుండా ఉండకూడదు. ఇక్కడ నుంచి మనకు 20 పాయింట్స్ 10 పాయింట్స్ ఆర్ ఇక్కడ నుంచి క్రాస్ అయితే మనకు మూవ్ ఉంటుంది. లేదంటే ఈ ట్రేడ్లో మనకి ఇంకా లాస్ట్ ట్రేడ్ అండి, దీని తర్వాత ఇంకా ట్రేడ్ చేయను. ఎందుకంటే ఆల్రెడీ మనం 2 ట్రేడ్స్ తీసుకున్నాము. 1200 లాస్లో ఉన్నాము. సో 1200 లాస్. కాకపోతే చిన్న లాస్ కాబట్టి ఇంకో ట్రేడ్ తీసుకుంటున్నాను. లేదంటే ఒక ట్రేడ్తో నేను క్లోజ్ చేసేవాడిని. నిఫ్టీ బ్యాంక్ కనుక సపోర్ట్ చేస్తుంది ఇక్కడ, కాస్ అయితే బాగుండేది. నిఫ్టీ మిడ్ క్యాప్ కూడా మంచి బెరిష్ క్యాండిల్ ఫామ్ అయింది. అండ్ ఈఎంఐ దగ్గర నుంచి ఫిన్ నిఫ్టీ కూడా మంచి బెరిష్ క్యాండిల్ వచ్చింది. సో అందుకని ఛాన్స్ తీసుకున్నా లాస్ట్ ట్రేడ్కి. చూద్దాం. చిన్న స్టాప్ లాస్ పెట్టాను. ఎంత స్టాప్ లాస్ మనకి ట్రేడ్ ఇక్కడ తీసుకున్నాం కదా, అరౌండ్ 3-4 పాయింట్స్ స్టాప్ లాస్. సో ప్రాబ్లం లేదు మనకు లాస్ అయినా కానీ. మనకి ఇక్కడ నుంచి మనకి స్పాట్లో కాదు 1 2 3 4 5 రెడ్ క్యాండిల్స్ కనిపిస్తున్నాయి కదా, బట్ మన ప్రీమియం ఓపెన్ చేస్తాను చూడండి. ప్రీమియం నుంచి అసలుకి పెద్ద మూవే లేదు, అసలు ఏమాత్రం మూవ్ లేనట్టే. అది ఒక్కటే పెద్ద ప్రాబ్లం. ఇంకా అందుకనే ఇంకా ఈరోజు కనుక స్టాప్ లాస్ హిట్ అయ్యేటట్టే ఉంది. ఇంకే స్టాప్ లాస్ కనుక హిట్ అవుతుంటే దెన్ ఇంక ఈరోజు ట్రేడ్ క్లోజ్ చేద్దామండి. ఎందుకంటే ఫుల్ డికే అవుతుంది. ఇంకా మనకి డికే అవుతున్నప్పుడు మనము ట్రేడ్ తీసుకొని ఎందుకు యూజ్ లేదు కదా. అందులోనూ మన ట్రేడ్ లిమిట్ కూడా దాటిపోయాం. అరౌండ్ 2500 లాస్ ఆర్ 3 ట్రేడ్స్. ఈ మూడిట్లో ఏది ఫాస్ట్గా అయిపోతే అక్కడ ట్రేడ్ క్లోజ్ చేస్తాము. ఫస్ట్ ట్రేడ్ తీసుకున్న తర్వాత లాస్ వచ్చిన తర్వాత ఇంకో ట్రేడ్ ఎందుకు తీసుకున్నా అంటే, ఫస్ట్ ట్రేడ్ అది యాక్చువల్ 1000 లాస్ స్టాప్ లాస్ మాన్యువల్గా ఎగ్జిట్ అయ్యేలోపు 3000కి వెళ్ళింది లాస్. సో అందుకని ఇంకో ట్రేడ్ తీసుకున్నా, 1200 లాస్లో ఉంది. సో అందుకని ఇంకో థర్డ్ ట్రేడ్ తీసుకుంటున్నాను. మంచి బేరిష్ క్యాండిల్ వచ్చింది ఈఎంఐ దగ్గర నుంచి. సో అందుకని కొంచెం రిస్క్ చేశాను ఇక్కడ. బట్ చూస్తుంటే మూవ్ వచ్చేటట్లు ఏం కనిపించట్లా. స్టాప్ లాస్ హిట్ అండి. ఓకే, మన పొజిషన్ చూస్తే రీఫ్రెష్ చేస్తున్నాను. అరౌండ్ 3000 లాస్లో ఉన్నాం మనం. ఈరోజు ఆల్రెడీ 3 ట్రేడ్స్ తీసుకున్నాము. సో ఇంకా ఓవర్ ట్రేడ్ అవుతుందని చెప్పేసి ఇంకా ట్రేడ్ క్లోజ్ చేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ మనకి మూమెంట్ వచ్చినా కానీ ట్రేడ్ తీసుకోవడానికి రిస్క్ యాప్టైట్ లేదు. ఎందుకంటే ఇంకొక స్టాప్ లాస్ హిట్ అయినా కానీ మనం 5000 లాస్లోకి వెళ్ళిపోతాము. ఎందుకంటే ప్రీవియస్ డే మనకు వచ్చింది 6500. దాంట్లో ఒక 30% 40% మనం ఈరోజు రిస్క్ చేద్దాం అనుకున్నాను. 3000 లాస్లో ఉన్నాను. సో దట్స్ ఇట్ అండి. ఇంక ఈరోజు మూమెంట్ వచ్చినా కానీ నేను ట్రేడ్ తీసుకోను. బట్ మూమెంట్ వచ్చింది అనుకోవట్లేదు, ఎందుకంటే ఫస్ట్ హాఫ్ మొత్తం ఒక చిన్న 57 పాయింట్స్లో ఉంది. అంత మూమెంట్ కూడా ప్రీమియంలో రావట్లేదు. సెకండ్ హాఫ్లో వచ్చినా కానీ నాకు రిస్క్ యాప్టైట్ లేదు. ఆల్రెడీ 3000 లాస్లో ఉన్నాం కదా.
సో ఈరోజు ఇంకా ట్రేడ్స్ క్లోజ్ చేస్తున్నాను. దట్స్ ఇట్ అండి. ఐయామ్ డన్ ఫర్ ద డే.